వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్రంలో జూదం మద్యం ఏరులై పారిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కోడిపందాల సంస్కృతిని కడపగడ్డకు పరిచయం చేసి వినాశానికి దారి తీస్తున్నాయని మండిపడ్డారు. 1000 కోట్లకు పైగా జూదం సాగిందని, గోవా నుండి అమ్మాయిలను పిలిపించి క్యాసినోలు నిర్వహించడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదవాడికి పచ్చడి మెతుకులు మిగిలిస్తే అధికార పార్టీ రాజకీయ నాయకులకు జూదము, విందులు, పసందైన భోజనము, మద్యము, 3 రోజులు 14, 15, 16 విలాసవంతమైనటువంటి జీవితం. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలను గమనిస్తే పేదవారికి పచ్చడి మెతుకులే భారమైంది. ఈ పెద్దోళ్ళకు అధికార పార్టీ నాయకులకు మాత్రం నేను చెప్పినట్టు విలాసవంతమైనటువంటి విందు భోజనాలతో, మద్యముతో, జూదముతో. ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడి పందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా, వినాశనమా? అది ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలా. గోవాను తీసుకొచ్చినారు, క్యాషినోను, మద్యం ఏరులే బారిచ్చినారు, మంగతై, రమ్మి, గుండాట ఇవి చాలవని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు. క్యాషినో దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1500 కోట్ల రూపాయల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో.